మీరు చూస్తున్నది పోలవరం మండలం అండి, గుంజవారి గ్రామం, భోగలింగేశ్వర స్వామి. ఇక్కడ స్వామి ఈ భూమిలో ఎగసాయం చేస్తూ ఉంటే స్వామి దర్శనం ఇచ్చారు. అప్పటి నుంచి స్వామిని నిత్యం పూజలు చేసుకుంటూ కోరిన కోరికలు తీర్చుకుంటూ స్వామి నిత్యం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శివరాత్రి టైంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ స్వామిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందాలని న్యూలైఫ్ తెలుగు టీవీ కోరుతుంది. ఈ వీడియోని చివరి దాకా చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। नमस्कारं। పోలవరం మండలం గుంజవరం గ్రామం. ఈ స్వామివారి పేరు భోగలింగేశ్వర స్వామి. స్వామివారు దాదాపుగా 1000 సంవత్సరాల పైనుంచి ఈ స్థలంలో ఉన్నారని ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ నమ్ముతున్నారు. మనకి స్వామివారు 2001లో మనకి ప్రత్యక్షమైనట్టు మనకు ఉదాహరణలు కనపడుతున్నాయి. ఇక్కడ ఈ పొలాలన్నీ ఉన్నాయి కదండి, చుట్టూ పరిసరం. ఈ పొలాలన్నీ కూడా 2001లో రామకృష్ణ గారు అనే ఆయన కౌలుకి తీసుకుని ఇక్కడ చేసేవారు. ఆయన ఉన్నప్పుడు ఈ స్వామివారికి దర్శనం చేసుకోవడం, ఆయనే స్వామివారికి మొట్టమొదట పాక కింద వేసి దానిపైన షెడ్ వేసి ఇప్పుడు స్లాబ్ వేసి ఇంత దినదినాభివృద్ధి చేశారు. ఆయన చేయూత ఉన్న మూలానే స్వామివారు ఈరోజు ఇంతమంది భక్తులకి దర్శనార్థమై ఇక్కడ ఉన్నట్టే మనం భావిస్తున్నాం. స్వామివారి మీద సోమసూత్రాలు ఉన్నాయి. మనకి చుట్టుపక్కల సోమసూత్రం ఉన్న విగ్రహం కూడా ఎక్కడా కనిపించదు. మనకి పోలవరంలో ఉన్న స్వామివారి కూడా, పట్టిసీమలో ఉన్న స్వామివారికి కూడా ఎక్కడ సోమసూత్రాలు ఉండేది కనపడదు. ఎందుకంటే సోమసూత్రం అంటే సాక్షాత్తు పరమశివుడు ఇక్కడ వెలిసినట్టే. ఇక్కడ స్వామివారి నందీశ్వరుడు కూడా ఇవరికి ఇక్కడ జొన్న చేలు ఉందంట, మనకి తెలియదు, ఎప్పుడో పూర్వకాలం ఉన్నాయని చెప్పారు. ఆ జొన్న చేలులో నందీశ్వరుడు తిరుగుతూ మొత్తం జొన్న చేలు పాడు చేస్తున్నారని చెప్పి అప్పుడున్న రైతులు స్వామివారి ముఖము మీద గొడ్డలు విసరడం వల్ల స్వామివారి ముఖం అక్కడికి కట్ అయిపోయినట్టు చెప్తున్నారు. కావాలంటే ఇప్పుడు స్వామివారి నందీశ్వరుడి పక్కన మూతి భాగం పక్కనే ఉందండి కట్ అయిపోయి. అలాగా స్వామివారిని ఇంత అభివృద్ధి చేయడానికి రామకృష్ణ గారు, అలాగే ఇంకొంతమంది సేవాభావం ఉన్నవాళ్ళు ఇలాగా
స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు, కార్తీక మాసంలో అన్నదానము, శివరాత్రికి కళ్యాణాలు, అన్నదానాలు, ఇలా దినదినాభివృద్ధిగా స్వామివారి కృపకు ప్రజలందరూ ప్రాప్తులు కలుగుతున్నారు. అందుమూలాన అందరూ కూడా స్వామివారిని దర్శనార్థం చేసుకుని క్షేత్రానికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ, భగవంతుడి అనుగ్రహం వెలవెలలా మీ అందరికీ, మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ స్వస్తి.